ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్పై పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో జరుగుతుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమిండియా పాకిస్తాన్పై అజేయ రికార్డుతో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. గత మ్యాచ్లో శ్రీలంకను 59 పరుగులతో ఓడించిన భారత్ ఊపులో ఉంది. పాకిస్తాన్ మాత్రం బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్లో ఓడి ఈ మ్యాచ్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ మ్యాచ్లు కొలంబోలోనే జరుగుతున్నాయి. మ్యాచ్ మొదలయ్యే ముందు ఆసక్తికర సంఘటన జరిగింది. ఆసియా కప్ 2025లో పురుషుల జట్టు పాకిస్తాన్తో హ్యాండ్షేక్ చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు మహిళల జట్టు కూడా అదే బాటలో నడిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయలేదు. బీసీసీఐ ఈ నో షేక్ హ్యాండ్ విధానాన్ని మహిళల జట్టుకు కూడా అమలు చేయమని ఆదేశించినట్లు తెలుస్తుంది. మ్యాచ్లో భారత్ 247 పరుగులు చేసి పాకిస్తాన్ను 88 పరుగుల తేడాతో ఓడించింది. క్రాంతి గౌడ్ 3 వికెట్లతో మెరిసింది. ఈ విజయంతో భారత్ తమ అజేయ రికార్డును 12 మ్యాచ్లకు పెంచుకుంది.